Hello, నేను డాక్టర్ సమీరా. ఐఎమ్ ఏ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ వీనాన్ హాస్పిటల్ బేగంపేట్. సో ఇవాళ పేషెంట్ అవేర్నెస్ సిరీస్లో నేను ఒక సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇవాళ చూద్దాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, పైల్స్ ఆర్ హెమరాయిడ్స్తో బాధపడుతున్న పేషెంట్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలి, అవి రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, అసలు ఇది రావడానికి రీజన్స్ ఏంటి, ఇది ఇవాళ చూద్దాం. సో యాజ్ యూ ఆల్ నో బై నౌ, హెమరాయిడ్స్ అనేవి ఇంటర్నల్గా డెవలప్ అవుతాయి. దే ఆర్ యాక్చువల్లీ నథింగ్ బట్ హెమరాయిడల్ వెయిన్స్, అంటే ఇంప్యూర్ బ్లడ్ని హార్ట్ వైపు తీసుకెళ్లే బ్లడ్ వెజల్స్ అన్నమాట. సో ఈవెన్ నార్మల్ పీపుల్ విల్ హ్యావ్ 3 sets ఆఫ్ హెమరాయిడల్ వెయినస్ ప్లెక్సెస్. సో ఇవి ఎప్పుడు ప్రాబ్లమాటిక్గా తయారవుతాయి అంటే, ఎప్పుడైతే పేషెంట్ క్రానికల్లీ కాన్స్టిపేటెడ్గా ఉంటారో, స్టూల్ పాస్ చేసేటప్పుడు స్ట్రెయిన్ చేయడం వల్ల ఏనల్ కెనాల్లో ప్రెషర్స్ పెరుగుతాయో, అప్పుడు ఈ హెమరాయిడ్స్ అనేవి సైజ్ బల్జ్ అయ్యి కిందకి డిసెండ్ అవ్వడం మొదలు పెడతాయి. సో ఇలా బల్జ్ అయిన హెమరాయిడల్ వెయిన్స్ ఎప్పుడన్నా ఒకసారి రప్చర్ అయినప్పుడు చాలా హెవీగా బ్లీడింగ్ అవ్వడము, అండ్ స్టేజ్ పెరుగుతున్న కొద్దీ హెమరాయిడ్స్ బయటికి డిసెండ్ అయిపోవడము, ప్రొలాప్స్ అయిపోవడము, ఇలాంటి కాంప్లికేషన్స్ చూస్తుంటాం. సో ఈ హెమరాయిడ్స్ అనేవి బాటమ్ లైన్ ఏంటి అంటే, దే ఆర్ నార్మల్ పార్ట్ ఆఫ్ ద ఏనల్ కెనాల్. సో ఈ హెమరాయిడ్స్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, క్రానిక్ కాన్స్టిపేషన్, స్ట్రెయినింగ్ ఎట్ ద స్టూల్, అండ్ కొన్ని అండర్లైన్ కండిషన్స్ లైక్ ప్రెగ్నెన్సీస్లో హెమరాయిడ్స్ బల్జ్ అవుతాయి న్యాచురల్గానే. కొన్ని లివర్ డిసీజెస్లో కూడా హెమరాయిడ్స్ బల్జ్ అవుతాయి. అండ్ అట్లాగే హైపోథైరాయిడిజం, అంటే థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్న పేషెంట్స్లో కూడా కాన్స్టిపేషన్ అండ్ హెమరాయిడ్స్ ఎక్కువగా చూస్తుంటాం. సో ఇవన్నీ దే ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ ఫర్ అకరెన్స్ ఆఫ్ హెమరాయిడ్స్. సో ఈ హెమరాయిడ్స్ డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి. సో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 హెమరాయిడ్స్ అనేవి బయటికి రావు, లోపలే ఉంటాయి, బ్లీడింగ్తో ప్రజెంట్ అవుతాయి. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 హెమరాయిడ్స్ వచ్చేసి బయటికి డిసెండ్ అయ్యి ఒక్కొక్కసారి దాంట్లో థ్రాంబోసిస్ కూడా అవుతుంటుంది, అంటే బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది ఈ హెమరాయిడ్స్లో. సో ఈ హెమరాయిడ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, అండర్లయింగ్ మెయిన్ రీజన్ కాన్స్టిపేషన్ కాబట్టి కాన్స్టిపేట్ అవ్వకుండా చూసుకోవాలి. వాటర్ ఇంటేక్, లిక్విడ్స్ ఇంటేక్ కనీసం 3 to 4 liters per day ఉండాలి. ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి, లైక్ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, హోల్ ఫ్రూట్స్, ఇవి ఎక్కువగా తినాలి. అండ్ అలాగే డైలీ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, 30 to 40 minutes ఆఫ్ బ్రిస్క్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఒకవేళ బ్లీడింగ్ కానీ, పెయిన్ఫుల్ స్టూల్ కానీ ఏమన్నా సమస్యలు ఉన్నప్పుడు ఎర్లీగా డాక్టర్ దగ్గరికి రీచ్ అయితే కనుక కొన్ని కన్జర్వేటివ్ అప్రోచెస్తో, అంటే మెడిసిన్స్తో అండ్ కొన్ని సిరప్స్తో, ఆయింట్మెంట్స్తో ఈ హెమరాయిడ్స్ని బ్యాక్ టు దేర్ నార్మల్సీ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు కొన్ని కేసెస్లో వీ కెన్ మేనేజ్ కన్జర్వేటివ్లీ కూడా, అంటే సర్జరీ లేకుండా. సో ఈ హెమరాయిడ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ డిలే చేయకుండా ఎర్లీగా ప్రెజెంట్ అయితే కనుక it will be very beneficial to the patient, especially the ones with early disease anamata. So do consult with us if you think you are suffering from hemorrhoids or fissures. Thank you.